హలో ఫ్రెండ్స్, పసిఫిక్ ఓషన్ మన ఆలోచనల కంటే చాలా పెద్దది. ఈ ప్రపంచంలో మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి. ఈ 5 ఓషన్స్ లో పసిఫిక్ ఓషన్ అన్నిటికంటే పెద్దదని మనకి తెలిసిందే. ఈ ఓషన్ మొత్తం 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. అయితే ఈ ప్రపంచంలో మొత్తం నేల విస్తరించి ఉన్నది కేవలం 1480 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పసిఫిక్ ఓషన్ ఎంత పెద్దది అని. అయితే ఈ మహాసముద్రంలో కొన్ని ఐలాండ్లు ఉన్నాయి. ఈ ఐలాండ్లు ఎంత చిన్నవి అంటే ఈ విశాలమైన మహాసముద్రంలో ఇవి ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తాయి. ఈ ఐలాండ్లపై ఏ మనిషి కూడా ఇంతవరకు తన కాలు మోపలేదు. ఇక అసలు విషయానికి వస్తే, ఒకవేళ ఎవరైనా వ్యక్తి సముద్రంలో తప్పిపోతే అతనిని కనిపెట్టడం అసాధ్యం. కానీ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి యొక్క రియల్ స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అతను ఒక చిన్న బోట్ లో పసిఫిక్ ఓషన్ లో తప్పిపోయాడు. అతను 10 లేక 15 రోజుల వరకు కాదు, మొత్తం 438 రోజులు ఎవరికంటా పడలేదు. ఆ వ్యక్తి యాక్సిడెంటలీ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. దానిని కావాలని చేసినా కూడా ఎవరు బ్రేక్ చేయలేరు. సముద్రంలో ఒంటరిగా ఎక్కువ కాలం గడిపిన వాడిగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఆ వ్యక్తి పేరు జోస్ సాల్వడార్ అల్వరెంజా. ఈ వ్యక్తి మొత్తం సముద్రంలో 438 రోజులు గడిపాడు, అది కూడా 7 అడుగుల ఒక చిన్న బోట్ లో. ఇంత భయంకరమైన ఈ సముద్రంలో అతను 17 నెలల పాటు ఎలా జీవించాడు ఉన్నాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. అసలు ఇతను సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడో తెలుసుకుందాం. 2012లో మెక్సికోలోని ఒక చిన్న గ్రామం కోస్టా అజూడ్ లో జోస్ సాల్వడార్ అల్వరెంజా అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ సమయంలో జోస్ వయస్సు 36 సంవత్సరాలు. అతను ఒక మత్స్యకారుడు. 17 నవంబర్ 2012 రోజున జోస్ అతని సహాయకుడితో కలిసి ఫిషింగ్ కోసం బయలుదేరాడు. అతను సముద్రంలో 30 గంటలు మాత్రమే ఉండాలి అనుకుని ఒక చిన్న బోటులో తక్కువ సామాగ్రితో వెళ్ళాడు. ఈ 7 అడుగుల బోటులో ఒక ఇంజన్, చేపలు స్టోర్ చేయడానికి ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఒక్క రోజు ఆహారంతో వెళ్లిన జోస్ కు రాబోయే 438 రోజులు అతని జీవితంలో అతి భయంకరమైన రోజులు అవుతాయని తెలియదు. మెక్సికో తీరం నుండి 120 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి తన వల వేశాడు. అప్పుడే అక్కడ ఒక భయంకరమైన సముద్ర తుఫాన్ వచ్చింది. అప్పుడు అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి తిరిగి తీరం వైపు వెళ్లసాగాడు. మొత్తం 6 గంటలు బోటుని వేగంగా పరిగెత్తించాడు. ఉదయం 6 గంటలకు అతను తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అతనికి తన గ్రామం కూడా కనిపించసాగింది. దురదృష్టవశాత్తు తీరానికి కొంత దూరంలో అతని బోటు యొక్క ఇంజన్ పాడైపోయింది. ఆ సమయంలో తనకి బోట్ డైరెక్షన్ ని కంట్రోల్ చేసే శక్తి కూడా లేదు. అతని దగ్గర ఒక రేడియో మాత్రమే ఉంది. దాని ద్వారా తన లొకేషన్ ని యజమానికి చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏ మత్స్యకారుడికైనా ఒక పీడకల లాంటిదే. తన యజమాని సమాధానం కోసం వేచి చూస్తుండగా అతని రేడియోలోని బ్యాటరీ కూడా అయిపోయింది. వాళ్ళ యజమాని వీళ్ళ కోసం ఒక సర్చింగ్ టీమ్ ని తయారు చేసి పసిఫిక్ మహాసముద్రంలో వెతికించసాగాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 5 రోజులు గడిచేసరికి వారి బోట్ సముద్ర తీరం నుండి 450 కిలోమీటర్ల దూరం నెట్టివేయబడింది. వాళ్ళు సముద్రంలోకి వెళ్లిన ప్రాంతం నుండి ఎటు చూసినా వారికి నీళ్లు మాత్రమే కనపడసాగాయి. జోష్ మరియు అతని సహచరుడికి వాళ్ళు బతికే ఛాన్స్ 1% కూడా లేదని అర్థమైంది. వారు తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో కడుపు నింపుకోవడం కోసం బోటు మీద వాళ్తున్న పక్షులను తినడం మొదలు పెట్టారు. అలాగే బోట్ దగ్గరలో ఉన్న చేపల్ని పట్టుకొని పచ్చిగానే తినసాగారు. వారు నీటి కోసం సముద్రంలో తేలుతున్న ఖాళీ బాటిల్లో వర్షపు నీటిని పట్టుకొని తాగేవారు. వర్షపు నీళ్లు లేనప్పుడు వారు చేపల రక్తం, తాబేల రక్తం తాగేవారు. అది కూడా వాళ్ళకి అవి దొరికినప్పుడు మాత్రమే. రోజులు గడుస్తున్నాయి. ఈ ఇద్దరు పడిన మెంటల్ టార్చర్ మనం ఇమాజిన్ చేయడం కూడా చాలా కష్టమే. చివరికి జోష్ సహాయకుడు ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు జోష్ కి మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. ఆ చిన్న బోట్ లో చుట్టూ మొత్తం నీరు, మధ్యలో అతను రోజులు గడుపుతూ ఉన్నాడు. నిజానికి ఇప్పుడు అతను ఉన్న ప్రదేశం ఈ ప్రపంచంలోనే నిశ్శబ్ద ప్రదేశంగా చెప్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితమే అతని మిత్రుడిని కోల్పోయాడు. దీంతో అతను కూడా డిప్రెషన్ లోకి వెళ్ళసాగాడు. ఒక రోజు జోష్ కి కొద్ది దూరంలో ఒక కార్గో షిప్ వెళ్తూ ఉండడం కనిపించింది. 6 నెలల్లో మొదటిసారి అతనికి ఒక షిప్ కనిపించింది. జోష్ ఆ కార్గో షిప్ వైపు ఎన్ని రకాలుగా సిగ్నల్ చేసినా లాభం లేకుండా పోయింది. ఆ షిప్ సిబ్బందికి దురదృష్టవశాత్తు ఈ చిన్న బోట్ వారి కంట పడలేదు. దీంతో అతనిలో బతుకుతారన్న ఆశ కాస్త ఆవిరైపోయింది. 11 నెలల్లో జోష్ ఆ చిన్న బోట్ మీద దాదాపు 8000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అలా 14 నెలలు గడిచిన తర్వాత జనవరి 30, 2014 రోజున జోష్ కి ఒక ఐలాండ్ కనిపించింది. వెంటనే అతను నీళ్ళలోకి దూకి స్విమ్ చేస్తూ ఐలాండ్ కి చేరుకున్నాడు. గత 14 నెలల్లో జోష్ మొదటిసారిగా నేలపై అడుగు పెట్టాడు. అతను ఆ ఐలాండ్ కి చేరుకోగానే అతనికి ఒక చిన్న బీచ్ హౌస్ కనిపించింది. అక్కడ ఇతర వ్యక్తులు కూడా నివసిస్తున్నారు. 438 రోజుల తర్వాత జోష్ మొదటిసారిగా ఇంకొక వ్యక్తిని కలిశాడు. ఈ ఐలాండ్ జోష్ బయలుదేరిన పాయింట్ నుంచి దాదాపు 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతని అదృష్టం బాగుంది కాబట్టే ఇంత పెద్ద సముద్రంలో ఒక చిన్న డాట్ లాంటి ఐలాండ్ కు చేరుకున్నాడు. ఒకవేళ జోష్ ఈ ఐలాండ్
ఐలాండ్ ని గనుక మిస్ అయి ఉంటే అతని తర్వాత స్టాప్ ఫిలిప్పీన్స్ అయి ఉండేది. అది ఈ ఐలాండ్ నుండి దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి జోష్ ని తిరిగి తన ఇంటికి పంపించారు. కానీ అతను వచ్చిన వెంటనే మరొక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను తన సహచరుడు సూసైడ్ చేసుకున్నాడని అతను చెప్పినా కూడా జోషే అతనిని చంపాడన్న నేరం కింద అతని మీద కేసు వేశారు. జోష్ తిరిగి వచ్చాక 438 డేస్ అనే బుక్ ని కూడా పబ్లిష్ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.